హలో అండి. అందరికీ నమస్కారం. మీరిప్పుడు చూస్తుంది ప్రియా పులిహోర రెడీ మిక్స్ అండి. రామోజీరావు గారిది. మన హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. శనివారం కాబట్టి తెచ్చుకోవడం జరిగింది. ఇది తినే ముందు దీని యొక్క హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలండి. పులిహోరకి రకరకాల పేర్లున్నాయి. పులిచ్చోరు, పులియోదరి, పులిసోరు, పులిహోర రకరకాలుగా అంటూ ఉంటారు. మన రాయలసీమ జిల్లాలోకి వస్తే దీన్ని చిత్రాన్నం అంటూ ఉంటారు. దీని విషయానికి వస్తానండి, 1010 CE అంటే కామన్ ఎరాలో అంటే 11th సెంచరీలో తంజావూరులో ఉన్న ఒక టెంపుల్స్ స్క్రిప్ట్స్లో పులియోదరి అంటే తమిళ్లో అంటారండి. దాని యొక్క శాసనాలు రాయబడి ఉందన్నమాట. అక్కడున్న కోవెల్లో, ఆలయాల్లో, ఆ టెంపుల్స్లో దీన్ని ప్రసాదంగా పెట్టేవారు. దీన్ని సాత్విక ఆహారం అంటారనమాట. రసోగుణం తపోగుణం ఉన్న సాత్విక ఆహారం అంటే ఏవి కామోద్రేకలు ఉద్రేకం లేని ఆహారం అనమాట. అంటే మసాలాలు, కారాలు, ఉప్పులు చాలా తక్కువగా ఉండి తయారు చేసేది. ఈ పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. దబ్బ పులిహోరని, నిమ్మకాయ పులిహోరని, ఆవకాయ పులిహోరని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. చింతపండు పులిహోరని. బట్ పులిహోర అంటే చింతపండు నిమ్మకాయదే మెయిన్ అనే ఫ్యాక్ట్ అండి. ఇది ఖచ్చితంగా ప్రసాదాలుగా మనం పెట్టేవాళ్ళం అనమాట. ఇది ఆ కాలం నాటిగా ఉందన్నమాట. అంటే కామన్ ఎరా టైంలోనే ఈ పులిహోర అనేది చాలా ప్రాశస్త్యంలో ఉంది. ఇది చాలా అమృతతుల్యమైన ఆహారం అండి. అట్ ద సేమ్ టైం సాత్విక ఆహారాన్ని కూడా అంటూ ఉంటారు. ఇది తినడం వల్ల మనలో ఉన్న ఒక ఆధ్యాత్మిక చింతన అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుందండి. ఆల్రెడీ నేను హాట్ వాటర్ వేసుకున్నాను. ఇందులో మీకు వేరుశనక్కాయలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి టేస్ట్ చేసి ప్రయత్నం చేద్దాం. పర్ఫెక్ట్ అండి, సూపర్.